యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురం మండలంలో సర్పంచుల సంఘం ఫోరం రాష్ట మాజీ అధ్యక్షుడు సొర్బి యాదయ్య గౌడ్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పర్యటనలో భాగంగా అడ్డుకుంటారని ముందస్తు అరెస్టు చేశారు. ట్రిపుల్ ఆర్ విషయంలో చౌటుప్పల్లో నిన్న జాతీయ రహదారిపై ధర్నాతో పోలీసులకు రైతులకు మధ్య తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ అరెస్టులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్ రైతుల విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేద్దామనుకున్న తమను అరెస్టు చేయడం దారుణమని, రైతులకు అలైన్మెంట్ మార్చి మార్కెట్ ధర కంటే రెండింతల చొప్పున భూములకు రేట్లు ఇవ్వాలని సుర్వి యాదయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు భూ నిర్వాసుల బాధితుల పక్షాన ఉండి మా భూములు మేము ట్రిపుల్ ఆర్ రోడ్లకు ఇవ్వమనే రైతులకు మేము అండగా ఉన్నందుకు ఈరోజు నల్లగొండ మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పర్యటన ఉన్నంత సందర్భంగా మమ్మల్ని మేమంతా కలిసి ఒక వినతి పత్రం ఇస్తామని ఆలోచనతో ఉన్నారని చెప్పి మమ్మల్ని ముందస్తు అరెస్టు చేశారు. మేమంటున్నాం, రైతులని సంతృప్తిపరిచి భూములు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ పాలకుల పైన ఉంటుంది. కానీ రైతుని ఏడిపించి దేశానికి అన్నం పెట్టే రైతుని కన్నీళ్లలో కన్నీళ్లు చూసి వారిని ఆనందపడదామనే ప్రభుత్వాలు మాకొద్దు అని రైతులు అంటుర్రు. కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం, రైతుల భూముల బదులు భూములు ఇవ్వాలి, లేకపోతే బహిరంగంగా మార్కెట్లో ఉన్న ధరకు రెండింతలు కట్టి భూములు తీసుకొని రైతులని సంతృప్తిపరచాలి. కానీ ట్రిపుల్ ఆర్ పేర్లతో కొన్ని అలైన్మెంట్లు మార్చిన సంఘటనలు కూడా ఈ చౌటుప్పల్ మునుగోడు నియోజకవర్గంలో చూస్తున్నాం. అదే చౌటుప్పల్కు వచ్చే వరకల్లా క్రాస్గా కొన్ని తీసుకొని కొన్ని కార్పొరేట్ కంపెనీలకు తొత్తుగా వ్యవహరిస్తూ ఆ భూములను కాపాడుతూ మా పేద రైతుల బక్క చిక్క రైతుల భూములు గుంజుకోవాలని చూస్తున్నందుకు దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ, అందుకే భూబాధితుల పక్షాన మేము నిలబడి వారికి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి మేమందరం అఖిలపక్ష రైతుల పక్షాన మేము పోరాడుతున్నందుకు మమ్మల్ని అరెస్టు చేయడం, ఈ అక్రమ అరెస్టులను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతులని సంతృప్తిపరచండి. రైతు రాజ్యం అంటారు, ప్రజాప్రభుత్వం అంటారు, ప్రజాపాలన అంటారు. ఈ ప్రజాపాలనలో రైతులని తృప్తిపరిచే విధంగా మీ పాలన ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రైతులకు కూడా బహిరంగంగా మార్కెట్ మీరు భూమి ఎట్లయినా మీరు తీసుకుంటామని బలవంతం పెడితే బహిరంగ మార్కెట్లకు డబల్ రేట్లు కట్టించి రైతు ప్రభుత్వం అని మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అనిపించుకోవాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా మీ అక్రమ అరెస్టులను కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు యాదాద్రి జిల్లా నారాయణపురం పోలీసులు అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.